తెలుగు భాషను తప్పులు లేకుండా స్పష్టంగా రాయడం, చదవడం అనేటువంటిది ఒక పట్టుదలతో కూడినటువంటి ఒక కళ. మీరు మీ తెలుగు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నేను 5 ముఖ్యమైనటువంటి చిట్కాలను చెప్తాను. వీటిని ఫాలో అవ్వండి. తెలుగును తప్పులు లేకుండా రాయడం, చదవడం నేర్చుకోండి. ముందుగా మొదటిది గుణింతాలు, ఒత్తులపై పట్టును సాధించడం. తెలుగులో చాలామంది చేసేటటువంటి తప్పులు గుణింతాలు, తలకట్టు, దీర్ఘం, గుడి ఇలాంటివి. ఒత్తులు, కావత్తు, మావత్తు ఇలాంటి భిన్నమైనటువంటివి. వీటి దగ్గర ఎక్కువ తప్పులు జరుగుతాయి. ముఖ్యంగా వాకి, బాకి, పాకి, వాకి మధ్య తేడాలను గమనించాలి. ఏ అక్షరానికి ఏ ఒత్తు వస్తుందో చక్కగా రాసి ప్రాక్టీస్ చేయాలి. రెండోది, చదివేటటువంటి అంశాన్ని బిగ్గరగా చదవాలి. ఏదైనా ఒక పుస్తకాన్ని లేదా వార్తాపత్రికను తీసుకొని గట్టిగా చదివే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. మీరు చదివేటప్పుడు మీ చెవులే మీ తప్పులను పట్టుకుంటాయి. పదాల యొక్క ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంటే రాసేటప్పుడు కూడా అక్షర దోషాలు అనేటువంటివి తక్కువగా పోతాయి. కాబట్టి చెప్పిన ఈ టిప్ను పాటించండి. మూడవది, దినచర్య రాయడం. డైలీ జర్నలింగ్ అంటాం కదా. అంటే ప్రతిరోజు కనీసం ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మీ రోజువారీ పనులను తెలుగులో ఒక డైరీలో రాయండి. తెలుగులో రాయండి ఆ డైరీని. అందులో చిన్న చిన్న వాక్యాలతో రాయడం మొదలు పెట్టండి. తప్పులు పోతాయనేటువంటి సందేహం పెట్టుకోకండి. తప్పో ఒప్పో రాయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత చదువుకుంటే ఎక్కడ వాక్యం సరిగ్గా లేదో మళ్ళీ మీకే అర్థమవుతుంది. ఒక్కొక్క అక్షరాన్ని చదివి మీరు మళ్ళీ టెస్ట్ చేసుకోవచ్చు. నాలుగవది, అచ్చ తెలుగు పుస్తకాలు, కథలు చదవడం. మంచి సాహిత్యం లేదా చందమామ లాంటి కథల పుస్తకాలు చదవడం వల్ల మనకు ఒక మంచి పదజాలం, వీటిని వొకాబులరీ అంటాం కదా, ఆ వొకాబులరీ అనేటువంటిది పెరుగుతుంది. దానివల్ల మనం తప్పులు లేకుండా రాయగలుగుతాం. వొకాబులరీ నేర్చుకుంటేనే చాలా బాగుంటుంది. కథల్లో భాష అనేటువంటిది చాలా సరళంగా, స్పష్టంగా ఉంటుంది. కఠినమైన పదాలు వచ్చినప్పుడు వాటిని మనం అర్థం తెలుసుకొని అవి ఎలా రాశారో మనం గమనించాలి. అలా వాటిని చదివి ముందుకు అనేటువంటిది వెళ్ళాలి. ఐదవది, విని రాయడం, డిక్టేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. వార్తలు వింటున్నప్పుడు కానీ, లేదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా మన ఆలోచనలు ఉంటాయి కదా, మన ఆలోచనలు కానీ, తర్వాత ఇలాంటి కొన్ని ముఖ్యాంశాలను రాసుకోవడానికి ప్రయత్నించాలి డిక్టేషన్ రూపంలో. వినడం వల్ల భాషలో ఉన్నటువంటి యాస కానీ, పదాల యొక్క కలయిక కానీ మనకు బాగా అలవడుతుంది, నేర్చుకుంటాము. డిక్టేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ స్పెల్లింగ్ తప్పులు అనేటువంటివి గణనీయంగా తగ్గుతాయి. నాదొక చిన్న సలహా ఏంటంటే, ఈ తెలుగులో లా, అళ, నా, అణ, రా, బండిర్రా ఈ అక్షరాల మధ్య తేడాలను మీరు గమనిస్తే మీరు మరింత నాణ్యతగా చక్కగా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పినటువంటి అంశాలపైన పట్టు సాధించాలంటే మన ఆన్లైన్ క్లాస్ మీకు ఒక చక్కటి వేదికను అందిస్తుంది. వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నెల కొత్త బ్యాచ్తో మీ ముందుకు క్లాసులు చెప్పడానికి వస్తున్నాను మిత్రులారా. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసులను మీరు ఉపయోగించుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.